సోయా పన్నీర్ అండి ఫ్రై చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం. ముందుగా గిన్నె తీసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక ఒలిసి గిన్నె పెట్టాలి. ఈ పన్నీరు ఆవిరిలో ఉడకనివ్వాలి. గిన్నె పెట్టాలి. స్టవ్ వెలిగించి మూత పెట్టాలి. ఈ ఉల్లిపాయలు అవి కోసుకోవాలండి సన్నగా. ఆవిరిలో ఉడికిపోయిందండి. స్టవ్ పక్క పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గుడ్డ మీద వేసి వత్తాలండి. మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు. పన్నీర్ చిన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కారం, పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి. ముక్కలు బాగా పట్టాలండి. నూనె పోసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ దోరగా వేగించాలి. ఈ వేగిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె పోసి ఈ సోయా పన్నీర్ వేసేయాలి. కలుపుతూ ఉండాలండి కొంచెం రంగు మారేంత వరకు. పన్నీర్ ఉడికిపోయిందండి. వేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవన్నీ వేసేయాలి. కొంచెం కొత్తిమీర. టేస్టీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.